సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న కొమ్మినేని అరెస్ట్ అయిన తర్వాత ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అదేంటంటే సాక్షిని మూసేయబోతున్నారు అని జెప్పేసి. అంటే ఇదంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. సాక్షిని మూసేయడానికి కొమ్మినేని అరెస్ట్ చేయించారు. ఇంకా కృష్ణరాజు కోసం వెతుకుతున్నారు. ఈ మొత్తం ఒక ప్లాన్ ఏసింది కూడా సాక్షిని మూసేయడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికున్న ఏకైక మీడియా ఏదైనా ఉందంటే అది సాక్షి ఒక్కటే అని జెప్పేసి. మరి నిజంగా ఆ వర్షనే వల్లనే ఇప్పుడు కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. అదే ప్లాన్‌లో భాగంగానే ఇదంతా జరుగుతుందా సార్? మరి తొందరలో సాక్షి మూసేసే అవకాశం కనిపిస్తుందా సార్? ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద ఆహ్, ఆహ్, రాజకీయ యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీని కంప్లీట్‌గా నేలమట్టం చేయాలన్న ఒక ప్లాన్ అయితే చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక రకంగా చంద్రబాబుకి చివరి అవకాశం. ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో చంద్రబాబుకి ఇంత స్ట్రెంగ్త్ అనేది లేదు. ఎందుకంటే కేంద్రంలో కూడా చంద్రబాబు మీద డిపెండ్ అయిన బీజేపీ కొలియేషన్ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు గాని విత్‌డ్రా చేసుకుంటే కొంత ఇబ్బందుల్లో పడుతుంది. కూలిపోకపోవచ్చు గానీ, ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. సో, అనేక బిల్లులు కూడా పాస్ అయ్యే అవకాశాలు లేవు. అందువల్ల ఖచ్చితంగా మోడీ చంద్రబాబుకి హెల్ప్ చేయాలన్న పరిస్థితి ఏర్పడింది. ఇదంతా అర్థమైంది కాబట్టి ఆహ్, ఆహ్, బి మన జగన్ పార్టీని, జగన్‌ని మొత్తంగా కంప్లీట్‌గా పొలిటికల్‌గా అనిహిలేషన్ అంటారు. అనిహిలేట్ చేసేస్తే తమకి తిరుగుండదు, లోకేష్‌కి తిరుగుండదన్న ఒక పెద్ద వ్యూహం అయితే మనకి డే 1 నుంచి కూడా కనపడుతుంది. అందుకనే ప్రభుత్వ అధికారుల మీద స్టార్ట్ అయిన రివెంజ్ అనేది అది ఇప్పుడు మెల్లగా ఆహ్, సోషల్ మీడియా మీదకి వెళ్ళింది. దాదాపు 100 మందికి పైన సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఆహ్, మెల్లగా రాజకీయ నాయకుల మీద అంటే వైసీపీకి సంబంధించిన రాజకీయ నాయకుల మీద మొదలైంది. ముఖ్యంగా ఎవరైతే స్ట్రాంగ్‌గా మాట్లాడుతుంటారో రెండవది గతంలో ఆహ్, తెలుగుదేశం నాయకుల మీద గావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ మీద గావచ్చు, కామెంట్ చేసిన వాళ్ళు గావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి వరుసగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏమి ఉండబోతుంది. ఎందుకంటే 1 ఇయర్ లోపలే ఇన్ని జరిగాయంటే ఇంకా 4 ఇయర్స్ ఉంది గదా! ఈ 4 ఇయర్స్‌లో ఏ ప్లాన్ ఎలా వెళ్ళబోతుందంటే ప్రధానంగా ముందు నుంచి కూడా చంద్రబాబుకి వ్యవస్థల మీద పట్టనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఆయనకి వ్యవస్థల బలం ఏందో బాగా తెలుసు. ముఖ్యంగా మీడియా అనే వ్యవస్థ ఆయన ఉపయోగించుకున్నట్టు దేశంలో ఇంకెవరు కూడా ఉపయోగించుకోలేరు. సో, ఆయనకు ఆ బలం తెలుసు. ఈవెన్ పెద్ద విపరీతమైన కరిష్మాటిక్ లీడరు, యుగ పురుషుడు అని కీర్తించబడిన ఆహ్, ఎన్టీ రామారావునే దించడానికి ఆయన అప్పట్లో ఈనాడును బలంగా ఉపయోగించుకున్నాడనేది అందరికి తెలిసిన విషయమే. అందుకని ఇప్పుడు ఆయన ఏం ప్లాన్ చేస్తున్నారంటే సాక్షి ఒకటే జగన్‌కి గట్టిగా నిలబడుతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇంకేది లేదు. గతంలో కొంతవరకు టీవీ నైను, ఎన్‌టీవీ ఇలాంటివి ఉన్నప్పటికీ వాళ్ళు గవర్నమెంట్ మారగానే సైలెంట్ అయిపోయారు. సో, ఇప్పుడు జగన్ సోషల్ మీడియా వీక్ అయిపోయింది. ఇక మిగిలింది సాక్షి ఒకటే. సాక్షి చాలా గట్టిగానే పోరాడుతుంది. సో, దీన్ని కూడా క్లోజ్ చేయించగలిగితే, సాక్షిని కూడా క్లోజ్ చేయించగలిగితే తమ వాయిస్ ఒకటే వినబడుతుంది. వైసీపీ వాయిస్ వినబడదు అనేది ప్రధానంగా కారణం. ఇక్కడ చంద్రబాబు అవసరాలేంటి అంటే, ఒకటి జగన్‌ని అన్ని రకాలుగా వీక్ చేయాల. ఎప్పుడైనా గూడా ఒక శత్రువుని దెబ్బతీయాలంటే ముందుగా పదాధిపతుల్ని, దళపతుల్ని, తర్వాత సైన్యాధిపతుల్ని దెబ్బగొడితే ఆటోమేటిక్‌గా రాజు వీక్ అయిపోతాడనేది ఎప్పటినుంచో వస్తున్న ఇది. అట్లాగే ఇప్పుడు గాని చూస్తే మనం ముఖ్యంగా నీ సపోర్ట్ సిస్టమ్స్‌ని బ్రేక్ చేయాలి ఫస్టు. సపోర్ట్ సిస్టమ్స్ ఏవి? ఆర్థిక సపోర్టు, తర్వాత సామాజిక సపోర్టు, వ్యవస్థల్లో ఇతనుకున్న పట్టు, మీడియా. వీటిని గాని దెబ్బ కొట్టగలిగితే ఆటోమేటిక్‌గా జగన్ వీక్ అయిపోతాడు. ఇది చంద్రబాబు వ్యూహం. ఫస్ట్‌లోనే జగన్‌ని అరెస్ట్ చేయడం వల్ల, జగన్‌ని జైల్‌లో పెట్టడం వల్ల జగన్‌కి సానుభూతి వచ్చే అవకాశం ఉంది. రేపొద్దున జగన్‌ని అరెస్ట్ చేస్తే జగన్ సాక్షి మీడియా గూడా బలంగా దాన్ని వాయిస్ వినిపించే అవకాశం ఉంది. సో, ముందుగా ఈ సపోర్ట్ సిస్టమ్స్‌నన్నిటిని దెబ్బగొట్టుకుంటా వస్తే, అప్పుడు జగన్‌ని దెబ్బ కొట్టడం అనేది ఈజీ అయిపోతుంది. దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఆఫ్ చంద్రబాబు ప్రభుత్వం.
సో ఇందులో భాగంగానే మనం గమనిస్తే అధికార వ్యవస్థ తర్వాత అంటే ఇప్పుడు కూడా జగన్కి అధికారులు కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరూ కూడా నోరు తెరవని విధంగా కొంతమంది అధికారుల్ని దెబ్బ కొడతాయి. అంటే ఎప్పుడూ లేని విధంగా ఒక ఇంటెలిజెన్స్ వింగ్ ఆఫీసర్ సీతారామాంజనేయులు లాంటి వాళ్ళని ఎస్పీ స్థాయి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగారు. సో అట్లా చాలా మందికి ఇంకా డిఎస్పీ లాంటి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు. సో ఇలాగా అధికార వ్యవస్థని ముందుగా బ్రేక్ చేయడం, తర్వాత సోషల్ మీడియా జగన్‌కి చాలా బలం ఎప్పటి నుంచో కూడా సోషల్ మీడియా. దాన్ని బ్రేక్ చేయడం. మూడవది రాజకీయ వ్యవస్థని బ్రేక్ చేయడం. ఫండింగ్ అనేది జగన్‌కి ఎక్కడెక్కడ ఉందో దాన్నంతా కూడా బ్రేక్ చేయడం. నెక్స్ట్ ఇప్పుడు మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా జగన్‌కి ఒకటే ఉంది. ఇంకేది కూడా లేదు. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాని బ్రేక్ చేయడం. ఈ వ్యూహంలో భాగంగా వస్తున్నట్టు కనపడుతుంది. ఇక మన కొమ్మినేని శ్రీనివాసరావు గురించి చెప్పుకోవాలంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్ అందరికి తెలుసు. ఒకప్పుడు ఆయన చంద్రబాబు మనిషి. నిజానికి ఎన్టీఆర్‌ని పడదోసిన కాలంలో కూడా ఆయన చంద్రబాబుతో గట్టిగా ఉన్న వ్యక్తి. చంద్రబాబు సామాజిక వర్గం కూడా. అయితే వాళ్ళిద్దరి మధ్య మెల్లగా గొడవలు స్టార్ట్ అవ్వడం 9, 10 ఏళ్లకు ముందు ఎన్టీవీలో ఉన్నప్పుడు ఆయన్ని ఎన్టీవీ నుంచి తీయించేశారు. దాంతో జగన్ తన శత్రువుకి ఆహ్, శత్రువు మిత్రుడు అన్నట్టుగా జగన్ ఏం చేశాడంటే తను తీసుకున్నాడు. ఎప్పుడైతే జగన్ తను ఆదరించి తనకు బ్రహ్మాండమైన సాలరీ ప్యాకేజ్ ఇచ్చి గౌరవం ఇచ్చి పెట్టుకున్నాడు. ఆయనకి కూడా ఆల్రెడీ చంద్రబాబు మీద కోపం ఉంది. జగన్ ఆదరించాడు కాబట్టి సహజంగా లాయల్టీ ఉంటది కాబట్టి జగన్ వైపు ఉన్నాడు. నిజానికి ఎంతో కొంత చంద్రబాబుతో ఉన్నా కూడా కొమ్మినేనికి ఎంతో కొంత విశ్వసనీయత అనేది ఉండేది ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే సాక్షి దీంట్లో చేరారో ఈ విశ్వసనీయత అనేది పోయింది. క్లియర్‌గా ఆయన ఒక వైసీపీ మనిషిగా మారిపోయాడు జర్నలిస్టు. సో, అంటే ఒకప్పుడు ఇది ఆయన పతనమే కాదు, పతనం అనుకుంటే మొత్తం ఇవాళ దేశవ్యాప్తంగా ఏ ఆహ్, జర్నలిస్టిక్ ఆబ్జెక్టివిజం అంటారు. అంటే పర్సనల్‌గా నాకు ఏ నాయకుడైనా నచ్చొచ్చు గానీ, నేను ఒక జర్నలిస్ట్‌గా నా ఆబ్జెక్టివిజం అనేది ఒకటుండాలి. అది ఒకప్పుడు బలంగా ఉండేది. ఇవాళ మనం వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి జర్నలిస్టులు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఉంటే దేశవ్యాప్తంగా చూస్తే మోడీని సపోర్ట్ చేసేవాళ్ళు, మోడీని వ్యతిరేకించేవాళ్ళుగా మారిపోయారు. మనం కొన్ని ఛానెల్స్ చూస్తే భయంకరంగా మోడీని వ్యతిరేకిస్తారు. ఏ పని చేసినా మోడీని వ్యతిరేకిస్తుంటారు. ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఏ పని చేసినా మోడీని సపోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ కూడా అంతే. మన ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే తెలుగుదేశం ఏ పని చేసినా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం, ఏ పని చేసినా జగన్‌ని వ్యతిరేకించడం అన్న ఒక క్లియర్ పోలరైజేషన్ వచ్చేసింది. జర్నలిస్టిక్ ఆబ్జెక్టివిజం అనేది పోయింది. సో, కొమ్మినేనిలో కూడా అది పోయింది. ఇక ప్రత్యేకంగా మన అమరావతి విషయాన్ని ఈ కాంటెక్స్ట్‌కొస్తే ఆయన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణంరాజు అనే వ్యక్తి ఆహ్, ఆహ్, ఒక ఇటీవల వచ్చిన ఒక ఆహ్, డేటా అంటే పీఎం పీఎస్‌సి అనే ఒక సంస్థ ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అనే ఒక సంస్థ దేశంలో ఉండే సెక్స్ వర్కర్ల మీద ఒక అధ్యయనం చేసింది. ఈ అధ్యయన రిపోర్ట్ అనేది పిఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ అనే ఒక వెబ్‌సైట్ ఉండదు వాళ్ళది మ్యాగజైన్ కూడా ఉంది. దాంట్లో పబ్లిష్ అయింది. దీన్ని అనలైజ్ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం రాసింది. ఈ కథనంలో ఏందంటే దేశవ్యాప్తంగా దాదాపు 9,95,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని, ఇందులో రాష్ట్రాల వారీగా చూసినప్పుడు పర్సెంటేజ్‌లో చూస్తే కర్ణాటక నంబర్ 1లో ఉంది 15.4%. దాని తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్ ఉంది 12%, మహారాష్ట్ర 9.6%, ఢిల్లీ 8.9%, తెలంగాణ 7.6%. అంటే దేశం మొత్తంలో సెక్స్ వర్కర్ల దాదాపు 10 లక్షలు అనుకుంటే ఇందులో 53% ఈ 5 రాష్ట్రాల్లోనే ఉంది అని లెక్క చెప్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేటెడ్ సెక్స్ వర్కర్లు ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళే కనిపిస్తున్నారు అన్న ఇది కూడా దాంట్లో తేలింది. రెండోది లోకల్ సెక్స్ వర్కర్లు, మైగ్రేటెడ్ సెక్స్ వర్కర్లు అని రెండుగా. ఇదంతా కూడా నేను చెప్తున్నది మహిళా సెక్స్ వర్కర్లే. ఎందుకంటే మేల్ కూడా ఉంటారు. అందుకే వీళ్ళని ఎఫ్ఎస్‌డబ్ల్యూ అంటారు. ఫిమేల్ సెక్స్ వర్కర్స్. ఈ ఎఫ్ఎస్‌డబ్ల్యూ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేటెడ్ సెక్స్ వర్కర్లు కూడా లేని రాష్ట్రాలు లేదు అనేది చెప్పింది. ముఖ్యంగా
దేశంలోనే అతిపెద్ద సెక్స్ వర్కర్ల ఏరియా సోనాగాంజ్ అంటారు, మన కలకట్టాలో ఉంది, కామాటపుర బాంబే ఉంది, బుధవార్పేట్ పూణేలో ఉంది, మీర్గంజ్ అలహాబాద్లో ఉంది, పహార్గంజ్ ఢిల్లీలో ఉంది. వీటిలో కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు అన్న ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ఇదేదో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినాక జరిగిన పరిణామం కాదు, ఇది ఎప్పటి నుంచో అదే పరిస్థితిలో ఉంది. మనకి 2022లో విముక్తి అనే ఒక ఎన్జిఓ, అప్పట్లో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సర్వేని వాళ్ళతో కలిసి చేసినప్పుడు కూడా విముక్తి ఎన్జిఓ కూడా 2022లో కూడా ఇదే విషయాన్ని చెప్పింది అప్పుడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు వల్లనో లేకపోతే అమరావతి నగరంలోనో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నట్టు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ ప్లేస్లో ఉంది, నిజానికి కర్ణాటక ఫస్ట్ ప్లేస్. ఇది డేటా. దీన్ని విశ్లేషించడం, అనలైజ్ చేయడం మంచిదే, తప్పు లేదు. ఎందుకంటే అసలు ఈ సంస్థ ఎందుకు సర్వే చేసిందంటే పబ్లిక్ హెల్త్ పరంగా ఈ సెక్స్ వర్కర్లకి ఎయిడ్స్ ఎక్కువ వస్తుంది, మిగతా సెక్సువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువ వస్తుంది. దీని మీద గవర్నమెంట్ కానీ కమ్యూనిటీలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికోసం చేసిన ఇది అన్నమాట. ఎందుకంటే ఇండియా ఎయిడ్స్లో 3వ ప్లేస్లో ఉంది ఇప్పటికి కూడా. సో దానికోసం చేస్తే దాన్ని అనలైజ్ చేయడం మంచిది. కానీ దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రీమ్గా కృష్ణరాజు అమరావతి అని దేవతల రాజధాని అంటారు, దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని ఒక దుర్మార్గమైన కామెంట్ ఆయన చేశాడు. చేసినప్పుడు యాంకర్ది మామూలుగా అయితే ఇప్పుడు నేను కామెంట్లు చేసిన దానికి నిన్ను అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? కాకపోతే ఏంటంటే యాంకర్ నువ్వంటే నాకంటే చిన్న పిల్లవాడే కాబట్టి నువ్వు నన్ను ఖండించడానికి భయపడి గమ్మని ఉండొచ్చు. కానీ ఆయన అట్లా కాదు, ఒక సీనియర్ జర్నలిస్టు. ఆయన గతంలో కూడా ఇలాంటి వాటిని గట్టిగా ఖండించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య లక్ష్మీ పార్వతి విషయంలో కూడా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆయన ఖండించి ఉండొచ్చు గట్టిగా, అరే అట్లా ఎట్లా అంటావు, అది రాంగు, అమరావతిలో స్త్రీలు ఉన్న వాళ్ళందరూ కాదు కదా, ప్రతి నగరంలో ఉంటారు, అమరావతిలోనే కాదు, అలా నువ్వు పిలవడం తప్పు, నేను ఒప్పుకొని దీన్ని వెనక్కి తీసుకో లేకపోతే నువ్వు గెట్అవుట్ అని చెప్పుండాలి. ఆయన అది చెప్పలేదు. చెప్పకుండా ఒక వ్యంగ్యంగా మీరు అలాగంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, ఇలా ఆయన ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడాడు. సో అది ఖచ్చితంగా నేరం కిందకి వస్తుంది, చట్టప్రకారమైన జర్నలిస్టిక్ నీతి ప్రకారమైన వస్తుంది. రెండోది కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఇవాళ మామూలుగా వేరే కాంటెక్స్ట్లో వేరే నగరాన్ని అని ఉంటే ఇంత గొడవ జరగకపోయేది. ఎందుకంటే అమరావతి అంటేనే జగన్ వ్యతిరేకిస్తాడు అన్న ఒక నేపథ్యం ఉంది, తెలుగుదేశం వైసీపీ మధ్య ఒక రైవలరీ ఉంది, అరెస్టులు జరుగుతున్నాయి. ఇదేది కూడా ఆయన పరిగణలోకి తీసుకోకుండా బిహేవ్ చేయడం అయితే రాంగు. సో ఆ కాంటెక్స్లో ఆయన అరెస్ట్ చేశారు. దీని తర్వాత ఒక ప్లాన్డ్గా తెలుగుదేశం కూటమి